మన పుట్టిన ఊరు గంగలపూడి. ఊరిని కష్టాలు, కరెంట్ లేదు, రోడ్డులు లేవు, చీకటి, కటిక చీకట్లో ఉన్నాం. మనకంటే ముందు తరం, ఒక తరం బాగా వెళ్తూ ఉన్నది. అటువంటి తరంలో కాపురాలు చేసినాం. మేము చిన్నపిల్లకాయలు అప్పుడైతే కరెంట్ లేదు పూర్తిగా. దాని తర్వాత కొద్దిగా లాంతర్లు, కొద్దిగా లైట్లు, గుడ్డి దీపాలు, అంతంత లైట్లు, పూర్తిలో వోల్టేజ్. పిల్లకాయలు తెలియదు, పుస్తకాలే సెల్ ఫోన్లో ఇచ్చినారు కాబట్టి ఆ జీవితాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ తరంలో తీసిన వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు మన కడుపులో బిడ్డలకి సిమెంట్ రోడ్లు హైట్లో చూస్తున్నాం. అటువంటి కానించి ఈరోజు గంగలపూడి అంటే ఆ భగవంతుడి వరము, తల్లి వేమాలమ్మ, అంకమ్మ, గ్రామశక్తులైనటువంటి వాళ్ళ ఆశీర్వాదాలతో ఏ ఒక్క చిన్న పని మన ఊరికి కావాలన్నా, అట్లా పొలిటికల్ వాళ్ళ దగ్గర కావాలన్నా పార్టీలకు అతీతంగా పోయి సంతోషం, ఒకరినొకరు పొగిడే విషయాలు కాదు. గతంలో 5 ఏళ్ళలో వైసీపీ గవర్నమెంట్లో కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్ దాకా ఎలక్షన్ పార్టీ మనూరు. ఎలక్షన్ అయిపోయిందనుకో పార్టీలు చూడరు. ప్రధాన పాత్ర పోషించినాడు సురేష్. అయినా ఎలక్షన్ అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ పని కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ప్రతి ఒక్కరు సహకరించి మనూరు బాగా డెవలప్ చేసేదానికి సహకరించారు. ఈరోజు కార్యక్రమం అవి పక్కన పెడితే ఈరోజు రోడ్లు ఏదో కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి, అవన్నీ ఇచ్చి చేసినారు. చిత్తూరు శ్రీనివాస్ అన్న ఊళ్ళో ఇట్లాంటి కార్యక్రమాలకి మంచికి నన్నైతే అదే వదిన పళ్ళం పెట్టాను కాబట్టి, నాయన నువ్వు ఒక్కడుంటే చాలరా మాకు అన్ని పనులైనా అరెమ్మ అనేది, నువ్వు ఒక్కడుంటే చాలు అరెమ్మ మాకు ఏది కావాలనంటే. నేను ఇప్పుడు నేను అడగలేదు, ఫోన్ చేసినాను, నాకు ఇంటికి ఎప్పుడు కూర్చున్నారు రప్పించను, అరెమ్మ నువ్వు ఒక్కడు చాలు ఆయన అనేసి. ఆయన కళ పంచాయతీ సర్పంచ్ నేను కావాలని ఎక్కడో కష్టపడ్డాడు. భగవంతుడు అతనికి ఆయుష్ ఇవ్వాల, వదిలేసిన్నాడు. కానీ ఈరోజు అది దృష్టిలో పెట్టుకొని ఎన్ని ఒడిదుడుకులున్నా సేవకి ఒడిదుడుకులు అడ్డు కాదు. మా బాధలు ఎన్నున్నా, మా కష్టాలు ఎన్నున్నా అనేది వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ నాయన జ్ఞాపకం. మొట్టమొదట ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. మా దగ్గర నాటికి వేయించినాడు. నేను ఆదేశం పెట్టా, పెళ్లి కాదా మాది, నేను వెంకటకృష్ణుడు వీళ్ళందరూ 10-15 మంది నిండు హృదయాలు. కొరుపు మన ఊర్లో కొరుపు అందరం పోయి బియ్యం ఒడ్లు అట్టు కట్టుకొని వస్తే బాగా గుర్తు రాదనమాట. సేనన్న, పెంకలపాడు సేనన్న 2 నిమిషాలైనా ఆయన గురించి మనం అనుకోవాలా. అటువంటి మంచి వ్యక్తి, ఒక రచయిత, బ్రహ్మాండంగా 10 మందితో కలగలుపుకోబోయే వ్యక్తి మన మధ్య లేడు. కానీ అటువంటి వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లకాయలు ఈరోజు ఎంతో ఆనందంగా ఎలిమెంటరీ స్కూల్ పిల్లకాయలకి పెన్నులు, బుక్కులు ప్రతి సంవత్సరం. అదేవిధంగా నీడు చల్లగా అంటే నీకు 500 ఆయన ఇస్తాడు. ఎక్కడ కానీ నిన్ను చూసి 10 మంది చేయాలా ఊరికి. ఒక విషయం పోతే గంగలపూడి యువజన సేవా సమితి అని 9 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఎవరికి తెలియదు. అది ఈరోజు మన కరోనా జరిగింది, ఇదే హరిజన వాళ్ళలో మనిషిని తాకనిలా, సేనమాని కరోనా వచ్చిందని ఊర్లోకి రానిలా. అటువంటి వాళ్ళకి యువజన సేవా సమితి అని అధ్యక్షుడిగా ఉండే సురేష్ అందరినీ, ఏ ఒక్కడికి, అది హరిజన వాళ్ళు కానీ, ఊళ్ళో కానీ, మెట్టు మీద కానీ మనం చెప్పుకోవాలి. అటువంటి వాళ్ళని చెప్పుకుంటే ఇంకొకరు ముందుకు వస్తారు బ్రహ్మాండంగా. అది అందరికీ తెలుసు. మళ్ళీ నేను అతని గురించి గొప్పగా చెప్పేది కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తున్నారని. నిన్నగాక మొన్న ఒక ఇది ఈరోజు మా చేతులు ఉండబెట్టిన చెట్లు, అవి పెట్టిన చెట్లు అదేవిధంగా రచ్చ 10 మంది కూర్చోలేదు. దానికి కనీసం ఈ రోజుల్లో అటువంటి గుణాలే లేకుండా పోయినాయి. ఎంతైనా నాకేం వస్తుంది, నా జోబీలో ఏదో వస్తుంది. నేను ఏదైనా విచ్చలవిడిగా ఒక 10,000 ఖర్చు పెట్టినాను అనుకో, ఓ అమ్మ కూడా అట్టగాదు అప్పులు చేసేసింది, అట్టగాదు అప్పులు అయిపోయింది. పెట్టేదాని వల్ల ఊడు కాదు, మనిషి చెడిపోవాలంటే తాగుడు, ఇంకొక అలవాట్లు ఉండబల్లా. రావాలన్నా అట్టే వస్తుంది, పోవాలన్నా అట్టే వస్తుంది. కానీ అనేది మాత్రం అంటారు, అనేదానికి సేవకి ఎవ్వడు కూడా పట్టించుకోవాల్సిన అసలు. భగవంతుడు మనకు ఆ గుణం మనకిచ్చినాడు.
భగవంతుడు 1 రూపాయి మనం వాళ్ళకి ఇస్తున్న గుణం మనకి ఇచ్చినాడంటే దానికి మించిన అదృష్టం ఇంకొకటి లేదు. ఈరోజు వాళ్ళ కుటుంబము పడ్డ ఇబ్బందుల్లో ఎవరికి పళ్ళ మరి ఎక్కడ వాళ్ళు తగ్గల. ఈరోజు ఆ కష్టాలను ఎదుర్కొన్నారు. ఈరోజు వచ్చే కాడికి 10 మందికి సేవ చేస్తూ ఉన్నారు. 2 కొడుకులు 1 కూతురు. ఆ పాప మంచి యాక్టివ్ బిడ్డ. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈరోజు ఎటువంటి కార్యక్రమం అంటే ఒక శవాన్ని మోస్తే అంట 1000 యాగాలు చేసిన పుణ్యం అంట. మనం శవం మోసినా ఎదురొచ్చినా ఏమంటాం, అపచారంగా లెక్కేసుకుంటాం. కానీ మన దీని ప్రకారం, మన ధర్మ ప్రచార పరిషత్ ప్రకారం ఒక శవాన్ని కానీ మనం మోసినామంటే 1000 యాగాలు చేసిన పుణ్యం మనకు వస్తుందంట. మనం చెప్పేది కాదు, పెద్ద పెద్దోళ్ళు ఈరోజు ప్రవచనకర్తలు వాళ్ళంతా చెప్తా ఉన్నారు. అటువంటిది ఎవరికి ఏ ఇబ్బంది అయినా, కులాలకి మతాలకి ఇబ్బంది ఏదైనా ఫోన్ చేస్తారు, ఎక్కడో చనిపోయినామని. ఆ చనిపోయిన ఏడికి తీసుకొచ్చేది ఊరు బయటన్నారు. ఆ రోజుల్లో ఊళ్ళో ఊరు అవతల బిడేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డాం. పండబెట్టుకున్న బల్లలా కింద పండబెట్టుకుంటున్నాం. మన కళ్ళ ముందు నాకు తెలిసిన అటు ఇవన్నీ. ఈరోజు ఒక ఊరు అభివృద్ధి చెందింది, మధుకు ఫోన్ చేస్తున్నాం. మొత్తం వాడికి ఎవరు ఇప్పుడు నా కళ్ళ ముందరే నేను ఎన్నో వాడికి చెప్పేసి మనం డబ్బులు ఎప్పుడు ఇస్తున్నామో తెలియదు. వాడు మనల్ని అడగడు, కార్యక్రమం మొత్తం జరిపేస్తున్నాడు. అట్లా ఎవరైనా ఓ నోటీస్కి వస్తే బాక్స్ యాడ్ చేస్తాడో తెలియదు, షామ్యాన్ యాడ్ చేస్తాడో తెలియదు. అటువంటి కార్యక్రమం వాడికి వచ్చిందంటే అది వాడు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడు. మనం ఏడిపిస్తా ఉన్నాం. ఆ విధంగా ఎంతోమందికి వాడు పాపం సేవ చేస్తూ ఉన్నాడు. అటువంటి సేవకి బాబాయ్ నేను తీసుకొస్తా, నేను ఎంకరేజ్ చేసిన. ఎంతోమంది డిస్కరేజ్ చేసినారంట. ఎందుకని ఒరే నాయన నీకు ఆ గుణం వచ్చిందంటేనే పట్టించుకోబాకరా, నువ్వు ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి గ్రామానికి ఇస్తున్నావు, భగవంతుడు నీకు 2 లక్షలు ఇస్తాడు. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లే. ఒక రోజు ఒళ్ళు బాగాలేకపోతే 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకుని మనం పోతున్నాం హాస్పిటల్కే పోతున్నాం. నీకు వచ్చింది ఆ ఆలోచన వచ్చిందంటే నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీ చేతులు ఉన్న ఈరోజు దానం చేయగలుగుతున్నావు, నీ కుటుంబం దానం చేయగలుగుతున్నది. ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు తల్లి జ్ఞాన ప్రసన్నాంబ సమేత కాళహస్తి వాయులింగేశ్వరి మీ కుటుంబానికి ఎల్లవేళల సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆ తల్లి సేనన్న భార్యకి కానీ వాళ్ళ కొడుకులు హరీషు శివగిరి అనూష కూతురికి చల్లగా ఉండాలని ఈ చల్లని సమయంలో మా అందరి తరపున ఇక్కడ ఒక మంచి మహాభక్తుడు శివపుత్రుడు గుళ్ళో కాంట్రాక్టరు ఏదైనా ఒక మంచి పని చేయాలంటే గతంలో మనం గుడి కట్టినాం, కుంభాభిషేకానికి విరాళాలు ఇచ్చినాడు 15,000 20,000 మొత్తం. అట్లా ఏ ఊళ్ళో ఏ గుడికి పోయినా మంచికి పోయినా ఏడొక్క కార్యక్రమం చేయలేకపోతున్నాం. భగవంతుడు ఎప్పుడు వరం ఇస్తాడు. గుడిది ఒక్కటి పెండింగ్ ఉండాలి, అది కూడా తొందరలో క్లియర్ అయిపోతుంది. ఇట్లాంటి కార్యక్రమం ద్వారా వీళ్ళ కుటుంబం చేసి వీళ్ళని చూసుకొని 10 మందికి మన వల్ల అయిన కార్యక్రమం. ఒకరికి మాట సహాయం చాలు, డబ్బు ఇవ్వలే, డబ్బు అవసరం వస్తే ఒకరికి రూపాయి. ఎవరైనా అన్నం లేకుంటుంటారు, మన వల్ల అయిన సహాయం అన్నం పెట్టి అట్లా చేసినారంటే ఒకరికొకరికి మనం సహాయం చేయాలా, ఒకరి కీడు కోరకూడదు. ఆ బుద్ధిని నాకు భగవంతుడని మనం దండం పెట్టుకోవాలా. ఉండవు మన మనసు, నేను మంచివాడిని నేను చెప్పను, అట్లా చెడ్డ గుణాలు నాకు కూడా రాకూడదు. ఇటువంటి వాళ్ళని చూసి మనము నేర్చుకోవాలా. ఒరే చూడు వాడు చేయగలిగినాడు, వాడు అది తీర్చినాడు, మనం ఇంకోటి తీసిస్తాం అనే మన ఊరనే కాదు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా, ఇంకొకరున్నా, పక్క ఊరు 50 అవసరమైనా, ఇంకొక ఓపు లోపల అవసరం 20 ఎవరు అడిగినా సహాయం చేయండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం చేతుల మీదుగా మన ఊర్లోనే ఒక యువజన సేవా సమితి ట్రస్ట్ పెట్టినారు, అంటే ఓన్లీ సేవ కోసం అని. ఆ సేవకి అంకితం చేసినందుకు వాళ్ళ కుటుంబానికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం.